వెల్కమ్ టు VCN ఛానల్. పెద్దవాళ్ళ దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర, బులంపాడ దగ్గర, పాత బస్ స్టాండ్ దగ్గర వెరైటీగా చేసి వినాయకుడిని అందరూ కూడా మంచి దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వినాయకుడు అందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని చెప్పనేసి ప్రార్థిస్తూ మొదట వచ్చేటటువంటి పండుగ వినాయక చవితి కాబట్టి ఫస్ట్ ఏం చేసినా కానీ పూజల్లో కూడా ముందు వినాయకుడికి పూజ చేసి మనం ప్రారంభిస్తాం. అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటిగా వినాయక చవితి రావడం, ఈ వినాయక చవితిని మన వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు హ్యాపీగా సంతోషంగా జరుపుకునే విధంగా మరి రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ రాబోయే వచ్చే నెలలో 10-11 జాతర రాబోతూ ఉంది. జాతర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ జాతరని కూడా మనం ప్రతి సంవత్సరంగా ప్రత్యేకంగా మన అంగడిగే జాతర అంటే ఒక మంచి పేరుంది. మన అంగడిగే జాతరని ఈరోజు స్టేట్ ఫెస్టివల్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎక్కడున్నా కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పని కాశీపేట శివాలయం వీధి నందు గత 34 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాము. ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకంగా చేయడం ఇక్కడ ఆనవాయితీ. అందులో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనే ఒక కాన్సెప్ట్తో తీసుకున్నాము. భారతదేశం గర్వించదగ్గ ఒక కార్యక్రమం మన ఇండియన్ ఆర్మీ చేసింది కాబట్టి మా వంతు సహాయంగా వాళ్ళని కొద్దిగా అందరికీ ప్రచురించే విధంగా ఈ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ వీధి పిల్లలందరూ కలిసి గత వారం రోజులుగా కష్టపడి ఇదంతా చేయడం జరిగింది. 3 రోజులు మేము ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠిస్తున్నాము. 3వ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అన్నదానం చేసి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆర్మీ వినాయకుడిని సింధూర్ వినాయకుడిని పెట్టడం అనేది కూడా చాలా హ్యాపీగా అందరికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మన యొక్క భారతదేశం విజయ వినాయకుని ఎగరేసిన సందర్భంలో ఈ యొక్క వినాయకుని పెట్టడం మన భారతదేశం అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మేము అందరం కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా కాబట్టి ఇలాంటి మన కార్యక్రమాలన్నింటినీ కూడా మన వాళ్ళు ఇంకా మంచిగా చేసి మన యొక్క దీని గురించి అందరికీ తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఇక్కడే చూస్తూ ఉన్నాము. శివాలయం అనేది ఫేమస్. ప్రతి ఒక్క ఎవ్రీ ఇయర్ అంటే అందరికీ ఒక కుతూహలంగా ఉంటుంది, ఎటువంటి విగ్రహం పెడతారా అని. ఈ సంవత్సరం వచ్చి ఇండియన్ ఆర్మీ లాస్ట్ టైం జరిగిన ఆర్మీ సంబంధించి అదే రీసెంట్గా జరిగిన దాని గురించి ఇట్లా పెట్టడం, ఇండియన్ ఆర్మీ గురించి వినాయకుడిని ఒక సోల్జర్ చేసి పెట్టడం చాలా బాగుంది. చూడడానికి వచ్చేవారు కొంచెం స్పీడ్గా రావాలమ్మా. చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. జరుగుతున్నాయి. 34 సంవత్సరాలు ఎంతో వేగంగా జరుగుతున్నాము. రావాలమ్మా, తిరిగి రావాలి. చాలా మంది భక్తులు వచ్చేవారు.